Hi, I'm Dr. Chandrasekhar, vascular surgeon, Vascular Access Center, Madhapur. Today we will discuss about DVT and DVT means డీప్ వీన్ థ్రోంబోసిస్. అంటే ఏంటంటే ధమనులు సిరలు ఉంటాయి. దాంట్లో సిరలు అంటే చెడు రక్తాన్ని హార్ట్కి తీసుకెళ్ళేవి. అవి సూపర్ఫిషియల్ వీన్స్, డీప్ వీన్స్ అంటారు. అంటే కండరాల మధ్య ఉన్నవి డీప్ వీన్స్, బయట కనపడేవి సూపర్ఫిషియల్ వీన్స్. అంటే మన చేతులకి కాళ్ళకి వీన్స్ కనబడుతుంటాయి, అవి సూపర్ఫిషియల్ వీన్స్. డీవీటీ అంటే డీప్ వీన్ థ్రోంబోసిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డీప్ వీన్స్ ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా డీప్ వీనస్ రెండు కండిషన్స్ వస్తాయి. డీప్ వీనస్ రిఫ్లెక్స్, అదర్వైజ్ డీప్ వీన్ అబ్స్ట్రక్షన్. అంటే ఎప్పుడన్నా సిరల్లో క్లాట్స్ వస్తాయి, అంటే గడ్డలు కడితే అది చాలా చాలా ప్రమాదం. మీరు టైటానిక్ మూవీ చూసే ఉంటారు. షిప్ వెళ్ళి ఐస్ని గుద్దుకుంటుంది. అంటే కనపడే ఐస్ చాలా చిన్నగా ఉంటుంది, కింద చాలా పెద్ద ఐస్ ఉంటుంది. దిట్ ఈస్ కాల్డ్ ఐస్బర్గ్ ఫినామినన్. సేమ్ వే డీవీటీ కూడా మనం చాలామందికి అది డీవీటీ కాదేమో అనుకుంటాం, కానీ కాళ్ళవాపు వస్తే చాలామంది సెల్యులైటిస్ అని, లింఫెడిమా అని, లేకపోతే చిన్న వాపాన్ని పట్టించుకోండి మానేస్తారు. అది డీవీటీ కూడా అయి ఉండొచ్చండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సబ్ క్లినికల్గా మనకి క్లాట్స్ తయారవడం మొదలు పెడితే అది మెల్లమెల్లగా ఒక లేయర్ మీద ఒక లేయర్, ఒక లేయర్ మీద ఒక లేయర్ అలా పెరుక్కుంటూ పోయి కింద ఉన్న కాళ్ళలో ఉన్న సిరల్లో ఉన్న గడ్డ పై వరకు వస్తుంది. పై వరకు వస్తే ఎందుకని ఆలోచించాలనుకుంటారు మీరు. ఆ క్లాట్స్ ఎప్పుడైనా డిస్లాడ్జ్ అయితే, ఎందుకంటే చిన్న మూమెంట్ వల్ల కానీ లేకపోతే ఏమన్నా విగ్రస్ ఎక్సర్సైజ్ వల్ల కానీ ఎప్పుడన్నా ఆ క్లాట్స్ అయినా బ్రేక్ అయితే అవి స్ట్రైట్ అవే హార్ట్లోకి వెళ్ళి హార్ట్లోంచి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ పల్మనరీ ఎంబాలిజం, పిఈ అంటాం. దట్ ఈస్ ద రిస్క్ అండి. సో డీవీటీ అంటే సింపుల్ అనుకుని జస్ట్ పట్టి కట్టుకుంటే లేకపోతే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకోవటం ఒట్టి భ్రమ అండి. డీవీటీ అంటే డీప్ వీన్ థ్రోంబోసిస్. అది వచ్చిందంటే అది ప్రాక్సిమల్ డీవీటీయా, డిస్టల్ డీవీటీ అని నిర్ణయించాలి. దానికి మా దగ్గర రావాల్సి వస్తుంది. మేము క్లినికల్గా ఎగ్జామిన్ చేసి అది స్కానింగ్ చేస్తామండి. దట్ ఈస్ కాల్డ్ డాప్లర్ స్టడీ. డాప్లర్ స్టడీలో అది కనబడుతుందన్నమాట. అంటే ప్రాక్సిమల్ డీవీటీయా, డిస్టల్ డీవీటీయా. డిస్టల్ డీవీటీ అంటే మోకాలు కింద ఉంటుంది. అంటే మడమ నుంచి మోకాలు చిప్ప వరకు ఉన్న వెజల్స్లో క్లాట్స్ వస్తే అది వీ కన్సిడర్ ఇట్ యాజ్ డిస్టల్ డీవీటీ. దానికి అంత వరి అవసరం లేదు. మెడికేషన్స్, క్రేప్ బ్యాండేజ్ అప్లికేషన్స్, బ్లడ్ థిన్నర్స్ ఇస్తే సరిపోతుంది. అదే క్లాట్స్ పై వరకు వచ్చి తొడల వరకు వచ్చి ఆ తర్వాత అబ్డామిన్ వరకు వస్తే అది చాలా డేంజర్ అండి. భయపెడుతున్నాను అనుకోవద్దు. అది ఐవీసీ థ్రోంబోసిస్ వస్తే దెన్ సడన్గా అది ఆ క్లాట్స్ పైకి వెళ్ళటం, ఆ తర్వాత లంగ్స్లోకి క్లాట్స్ చేరటం, ఆయాసం రావడం, పేషెంట్స్కి చెమటలు పట్టడం. అంటే అందరు బాగున్నా ఈ పేషెంట్కి డిస్కంఫర్ట్ ఉంటాం, ఛాతీ బరువుగా ఉంటాం. అలా వచ్చిందంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ డీవీటీ. సో డీవీటీ అనేది చాలా సింపుల్గా కనబడుతుందండి బయటికి, కానీ అది లైఫ్ రిస్క్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని ప్రొవోక్డ్ డీవీటీ, అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటారు. ప్రొవోక్డ్ డీవీటీ అంటే అట్లీస్ట్ వీఆర్ హ్యాపీ, వీ కెన్ కన్విన్స్ ద పేషెంట్ ఇది యాక్సిడెంట్ వల్ల వచ్చింది, లేకపోతే ఈ ప్రాబ్లం వల్ల వచ్చింది, లేకపోతే ఎక్కువసేపు డీహైడ్రేషన్ వల్ల వచ్చింది, లేకపోతే దెబ్బ తగిలిన వల్ల వచ్చింది, ఏదో చెప్పచ్చు. అన్ప్రొవోక్డ్ డీవీటీ ఉంటుందంటే ఏ కారణం లేకుండా సడన్గా మంచి హెల్తీ క్యాండిడేట్ సడన్గా ఒక్కసారి మ్యాసివ్ స్వెల్లింగ్తో వచ్చారండి, దెన్ వీ షుడ్ సస్పెక్ట్ సమ్ సీరియస్ ఇష్యూ. అంటే ఎందుకు వచ్చింది? అందరూ మామూలుగా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు ఫ్యామిలీలో, ఒకే వ్యక్తికి అంత సడన్గా రక్తంలో గడ్డగట్టిందంటే వీ షుడ్ థింక్ డిఫరెంట్ కండిషన్స్, ప్రోథ్రోంబోటిక్ కండిషన్స్ అంటాం. సో దానికి పేషెంట్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాలి. అంతేగాని ప్రతి కాలు వాపు డీవీటీ కాదు, ప్రతి డీవీటీ సీరియస్ అవ్వదు. కానీ మనం అసెస్ చేయడంలో పొరపాటు చేస్తే మాత్రం అది పేషెంట్ లైఫ్కే రిస్క్ అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తాం, డైమర్ టెస్ట్ అంటాం. తర్వాత స్టాకింగ్స్ వేసుకునే ముందే పేషెంట్స్కి ముందు స్కానింగ్ చేస్తాం. స్కానింగ్లో వెజల్స్లో క్లాట్స్ ఉంటే అది ఎక్యూటా, క్రానికా, అంటే ఎప్పటి నుంచి ఉన్న క్లాట్సా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా క్లాట్స్ తయారవుతున్నాయా, లేకపోతే ఎక్యూట్ అండ్ క్రానిక్ డీవీటీ. ఒకప్పుడు డీవీటీ అంటే జస్ట్ మెడికేషన్స్ ఇచ్చి, స్టాకింగ్స్ ఇచ్చి, క్రేప్ బ్యాండేజ్ కానీ అప్లికేషన్ చేసి బెడ్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అంటే వెజల్స్ని ప్లాస్టిక్ చేస్తాం, లేకపోతే మెకానికల్ థ్రోంబెక్టమీ అంటే క్లాట్స్ని తీసేయాలి, క్లాట్ బర్డన్ తీసేయాలి, లేకపోతే థ్రోంబోలైటిక్ థెరపీ అంటే క్లాట్స్ని కరిగించవచ్చు. ఇలాంటి డిఫరెంట్ మెకానిజమ్స్ వచ్చినాయి. సో మీకు తెలుసో తెలీదో డీవీటీ వల్ల పల్మనరీ ఎంబాలిజం వస్తుంది, ఆ పిఈ. దానివల్ల డెత్స్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలామంది అనుకుంటారంటే నెట్వర్క్ శుభ్రంగా బాగానే ఉన్నాడు, మాతో పాటు అంత సరదా తిరిగాడు, సడన్గా రాత్రి కొలాప్స్ అయ్యాడంటే హార్ట్ అటాక్ అనుకుంటారు. హార్ట్ అటాక్ అంత సడన్గా స్పాంటేనియస్ కలదండి. అది అన్ఫార్చునేట్గా అందరూ ఇప్పుడు ఏమైనా డీవీటీ వచ్చినా అదేదో కోవిడ్ అనుకుంటున్నారు, కోవిడ్ వల్ల వచ్చిన ప్రాబ్లం వచ్చింది. అది కోవిడ్ వల్ల వచ్చిందో లేకపోతే రక్తం గడ్డగట్టడం ఇంకా ఏ కారణం వల్ల వచ్చిందో తెలియదు. కానీ మనం మాత్రం అసెస్ చేసి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి మనం ఇనీషియల్ స్టేజెస్లోనే డీవీటీని కంట్రోల్ చేసి దాన్ని ప్రాపగేట్ అవ్వకుండా మంచి మెడికేషన్స్ ఇస్తే దాని పేషెంట్స్కి
పీటీఎస్ అంటాం, పోస్ట్ థ్రోంబోటిక్ సిండ్రోమ్, అది కూడా అవాయిడ్ చేయొచ్చండి. అంటే లాంగ్ స్టాండింగ్ డీబీటీస్లో కాలు నల్లగా అవ్వటం, వాపు వచ్చేసి అది తగ్గకపోవడం జరుగుతుంది. ఒకసారి కాళ్ళల్లో వెదర్స్లో క్లాట్స్ వచ్చాయంటే అవి పర్మనెంట్గా ఉండిపోతాయండి. అవి ఉండిపోకుండా ఉండాలంటే ఇనిషియల్ స్టేజెస్లోనే మనం మెకానికల్ థ్రోంబెక్టమీ అంటే క్లాట్స్ తీసేయడం కానీ, అది కూడా పర్క్యూటేనియస్ మెథడ్, కట్ చేయటాలు అలా చర్మాన్ని ఆపరేషన్ చేయటాలు అవే ఉండవండి. జస్ట్ మనం బ్లడ్ శాంపుల్ ఎలా తీసుకుంటాం అలాగే జస్ట్ పంచర్ చేసి దాని నుంచి గైడ్ వైర్స్ పెట్టి దాని నుంచి క్లాట్స్ కూడా సక్షన్ చేసేయచ్చు. లేకపోతే గడ్డం కరిగించవచ్చు, అంటే థ్రోంబోలైటిక్ థెరపీ. లేకపోతే పేషెంట్స్కి సపోజ్ మరీ క్లాట్స్ ఎక్కువ ఉంటే ఐబీసీ ఫిల్టర్ అని పెడతామండి. అది కూడా ఇప్పుడు రేర్గా అయిపోయింది, ఎందుకంటే అది పెట్టకుండానే మెడికల్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన రీసెంట్ మోడల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా తగ్గించవచ్చు. కానీ ఎప్పుడైనా ఎన్ని మందులు వాడుతున్నా, ఎన్ని ప్రొసీజర్స్ చేస్తున్నా క్లాట్స్ బర్డెన్ పెరుగుతుందంటే, క్లాట్స్ పెరిగిపోతున్నాయంటే మాత్రం ఇన్ఫ్రారీనల్ ఐవీసీ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిల్టరు ప్రివెంట్స్ ది క్లాట్స్ ప్రాపగేషన్. అది ఫిల్టర్ పెట్టడం వల్ల ఆ క్లాట్స్ పైకి వెళ్ళకుండా లంగ్స్లోకి వెళ్ళకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. అది కూడా టెంపరీ ఫిల్టర్సే పెట్టాలి. అది కూడా 3 to 4 monthsలో అది రిట్రీవ్ చేసేచ్చు. జుగులార్ నుంచి అంటే ఇక్కడి నుంచి నెక్ నుంచి అయినా తీసేచ్చు, లేకపోతే ఫెమరల్ విన్ అంటే కాళ్ళలో గ్రాయిన్ నుంచి కూడా మనం ఆ ఫిల్టర్ తీసేచ్చు వన్స్ ప్రాబ్లమ్స్ స్టెబిలైజ్ అయిపోతాయి. ఒకసారి ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ వల్ల కూడా డీబీటీ వస్తుంది. యాక్సిడెంట్స్ అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎక్సర్సైజ్ చేస్తాం, ఫ్రాక్చర్ వస్తుంది, ఫ్రాక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం తప్ప పక్కనే ఉన్న వెదర్స్ కూడా డ్యామేజ్ అని చెప్పి మనం చాలామంది క్లినికల్గా ఇవాల్యుయేట్ చేయరు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. అప్పుడే ఫ్రాక్చర్ అయినప్పుడే వెదర్స్ కండిషన్ కొంచెం మనం చూసుకుని అసెస్ చేసుకుని, మనం చేసిన అసెస్మెంట్ మనం క్లినికల్గా కొరిలేట్ చేసుకోవాలంటే స్కాన్ చేయడం కానీ చేస్తే అప్పటి నుంచే ట్రీట్మెంట్ మొదలు పెడితే మనం ఈ డీబీటీని ఎర్లీ స్టేజ్లోనే ప్రివెంట్ చేయగలం అవుతాం. సో డీబీటీ అనేది చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ దట్ షుడ్ బి చెక్డ్ ప్రాపర్లీ ఎట్ ది ఎర్లియెస్ట్ సో దట్ వీ కెన్ ప్రివెంట్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ లైక్ పీటీఎస్ అంటే పోస్ట్ థ్రోంబోటిక్ సిండ్రోమ్ కానీ లేకపోతే పీఈ పల్మనరీ ఎంబోలిజం కానీ. థ్యాంక్ యూ.